హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పుట్నాల శ్రీదేవి వ్లాగ్స్. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మీకు పన్నీర్ బిర్యానీ కార్తీక మాసం స్పెషల్ పన్నీర్ బిర్యానీ చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత స్పైసెస్ అన్నీ మనము నూరుకొని పెట్టుకుంటాం కదా. బిర్యానీ మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కొద్దిగా పసుపు, కొద్దిగా ఏదైనా మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ అలాంటిది ఏవైనా మసాలాలు ఉంటే ఒక 1 స్పూన్ అది మటన్ మసాలా వేసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి కారము, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 1 టమాటో ఇట్లా మిక్సీ చేసుకొని వేసుకున్నాను నేను. ఇలా వేసుకుంటే మనకు అంత బిర్యానీలో అన్నీ తగలకుండా మంచిగా నీట్గా ఉంటుంది బిర్యానీ తినేటప్పుడు మనకి. కాబట్టి నేను ఇలా మిక్సీలో నూరుకుని వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనకు ఎంత కారం తింటామో అంత కారం వచ్చేసి ఒక 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. మీకు రుచికి సరిపడేటంత కారం వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇలా అంతా మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని నిదానంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ గుడక మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచిగా మసాలాలన్నీ మనకి పన్నీర్ అనేది కొంచెం చప్పగా ఉండకుండా మంచి స్పైసీగా ఉంటుంది. ఇలా నిదానంగా కలుపుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనము ముందే బాస్మతి రైస్ ఎసురు పెట్టుకొని బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ అంతా వేసుకోవాలి. తర్వాత ఇలా కొద్దిగా ఒక పచ్చ నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను. ఇలా ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అన్ని మసాలాలు ఒకేసారి కలుపుకొని మనము తర్వాత రైస్ వేసుకొని దమ్ముకి వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా మొత్తం కొద్దిగా ఫ్రైడ్ చేసుకొని తర్వాత మనం ఇలా బాస్మతి రైస్ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా, అలా బాయిల్ చేసుకున్న ఒక 80% ఉడకబెట్టుకున్నాను నేనైతే. అలా 80% ఉడికించిన తర్వాత ఇలా మొత్తం పన్నీర్ పైన ఇలా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీరతో ఇలా చల్లుకున్నాను. తర్వాత నేను 1 స్పూన్ 1 or 2 స్పూన్స్ అలా నెయ్యి వేసుకున్నాను. ఇలా పైన నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 1 కప్పు వాటర్, మనము బిర్యానీ రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, అది ఇలా చల్లుకున్నాను. ఇలా చల్లుకుంటే ఏమవుతుందంటే కింద పన్నీర్ అనేది మనకు అడుగంటకుండా ఉంటుంది. తర్వాత ఒక 15 మినిట్స్ అట్లా మనము దమ్ముకి వేసుకోవాలి. ఎందుకంటే ఇది పన్నీర్ కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది కదా, కింద అడుగు పట్టకుండా. ఒక 15 మినిట్స్ దమ్ముకి వేసుకున్న తర్వాత చూడండి, యమ్మీ యమ్మీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా తక్కువ మసాలాలతోనే ఎక్కువ టేస్ట్గా వచ్చే పన్నీర్ బిర్యానీ చూపించాను. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, చాలా బాగుంటుంది, చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది. అసలు ఎక్కడ అడుగంటకుండా కింద అసలు ఎలాంటి అడుగు లేకుండా మాడకుండా పన్నీర్ గుడక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, యమ్మీ యమ్మీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, యమ్మీ యమ్మీ పన్నీర్ బిర్యానీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.